వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జ్ వెలిగంటి రవికుమార్ వారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అయితే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సార్, మీరు ఈ బర్త్డే రోజు ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా అవుతుంది? మా యువసేన టీం వచ్చేసి అన్న ప్రతిసారి రెగ్యులర్ ఇచ్చేదానికన్నా బర్త్డే రోజు కూడా మళ్ళీ ఇంకోసారి ఇద్దామన్నా అని ప్లాన్ చేశాను నిన్న నైట్. చేయడం వల్ల రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాకు ఎంబడే స్పందించి ఖచ్చితంగా వస్తాం సార్, మీ ఇంటి దగ్గరే పెట్టేద్దామన్నారు. అనడం వల్ల మేము ఇవాళ రక్తదాన శిబిరాన్ని చేయడం, కంటి వెలుగు అలాంటివి కూడా ప్రోగ్రామ్స్ జనరల్గా కండక్ట్ చేస్తున్నాం ఈ కాంచెల్లి అనేది మా యూత్ కూడా సపోర్ట్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ విషయంలో. ఎంతమంది పాల్గొనడం జరిగింది? ఇప్పటి వరకు 22 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్గా 4 వరకు కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం 50 to 60 మెంబర్స్ అవుతారని మేము అనుకుంటున్నాం. ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా అభిమానులు మా ఫ్రెండ్ సర్కిల్లో వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి మ్యాక్సిమం ఎంతమంది అనేది 80 దాకా రీచ్ అవ్వచ్చు అనేది కోరుకుంటున్నాం. సార్, బర్త్డే అంటే నార్మల్గా కేక్ కట్ చేయడం, ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటారు. సో మీరు ఇట్లా అందరికీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇట్లా కండక్ట్ చేసి కూడా అందరికి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా? యాక్చువల్ ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికే మేము అలాంటి యువకులు అందరం కలిసి రావాలనేది నా కోరిక. ఆ కోరిక మేరకు మా యువసేన టీం కూడా ఏమంటున్నారంటే, కేకులు కట్ చేయడం జనరల్గా ఖర్చు అన్న, దానివల్ల అయ్యేది ఏం లేదు మనకు. దీనికంటే మనం విభిన్నంగా చేయాలంటే బ్లడ్ క్యాంప్ కానీ, కంటి పరీక్షలు కానీ, మెడికల్ అవేర్నెసెస్ కానీ, లేకపోతే ర్యాగింగ్ అవేర్నెసెస్ కానీ, స్మోక్ అట్లాంటి అవేర్నెసెస్ కానీ చేద్దామనేది మా యూత్, మా అందరి ఆలోచన. ఎందుకంటే అందరం కూడా ఒక ప్రజల్లోకి ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రజలకు ఉపయోగపడేది ఏం చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో అంతేకాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా మీ పార్టీలో జాయిన్ అయినట్టు కూడా ఇప్పటివరకు మీరు కండువలు కూడా కప్పారు మీ బర్త్డే రోజు. సో దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మాకు వచ్చేసి వేరే పార్టీ వాళ్ళు కూడా మొన్నటిదాకా కూడా కండక్ట్ చేశారు. మేముతో కలిసి ముందు అడుగు వేస్తామన్నారు. అన్నప్పుడు నేను చెప్పాను ఆ విధానంలో. మొన్న 15th ఆగస్ట్ కొందరు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మేము బర్త్డే ఉంది కానీ మేము బర్త్డే రోజు కూడా మేము కొందరు మంచి జాయిన్ అవుతామనేది వేరే వివిధ పార్టీల నుంచి వచ్చి రావడం జరిగింది. రావడమే సడన్గా బ్లడ్ క్యాంప్ చూసి అన్న మీకు కూడా మేము ఖచ్చితంగా మీ చేసే ఈ శ్రమలో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్లో డిసిషన్ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మీరు ఇక్కడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా కాంటాక్ట్ కాండి. మేము కూడా మా చూసిన విధంగా సాయం చేయడానికి, మా ఆలోచన విధంగా అందించడానికి మేము ఖచ్చితంగా ముందుంటామనేది మేము తెలియజేసుకుంటున్నాం. సో వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, వెలిగంటి రవికుమార్ గారి వైఫ్. వారితో మాట్లాడదాం. మేడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మా వారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మా పిల్లలందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. రక్తదాన శిబిరంలో అయినా, అనాథ పిల్లలకి ఫుడ్ పంపిణీ అయినా అన్నీ చేయడం జరిగింది. అంటే నార్మల్గా వైఫ్స్ ఇట్లాంటి వాటికి కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేయరు కదా, మీరు అంతగానం లేదు, నేను తప్పకుండా ముందు వరుసలో అని ఉంచుతాను. ఎందుకంటే దేశభక్తి ఎక్కువ ఉంది కాబట్టి. సో మరి ఈరోజు పార్టీలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో మీ హస్బెండ్ బర్త్డే రోజే, సో దీన్ని ఎట్లా? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇది మెమొరబుల్ డే. సో మరి విన్నారు కదా, ఈరోజు నా బర్త్డే రోజు ఒక రక్తదాన శిబిరం, ఒక సేవా కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లా ప్రజలతో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ కూడా వెలిగంటి రవికుమార్ గారు అయితే మనతో పాటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఓం ప్రకాష్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.